బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గరకొచ్చేస్తే మాత్రం దీని ఆర్ఆర్ మీకెలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ అంతే. నిన్న కంప్లీట్ 2 ½ మినిట్ ట్రైలర్‌లో ఆల్మోస్ట్ ఒక 1 మినిట్, 1 ½ మినిట్ కంప్లీట్ 'రామచ్చ మచ్చ' సాంగ్ మీదే నడుస్తదనమాట. ఆ సాంగ్‌దినే ఆర్ఆర్‌గా వాడారు. అది నెక్స్ట్ లెవెల్. ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందనమాట. ఎందుకంటే కొన్ని మాస్ సీన్‌లు, ఫైట్‌లో కరెక్ట్‌గా పర్టిక్యులర్‌గా అది ఆర్ఆర్ వస్తుంటే గూస్ బంప్స్ అనమాట ఫ్యాన్స్‌కైతే అసలు. ఎస్పెషల్లీ బనీన్ ఏసుకొని, బ్లాక్ బనీన్ ఏసుకొని పంచెలో ఉన్నది. అవును. తను హెలికాప్టర్‌లో దిగేటప్పుడు కొన్ని చోట్లయితే నెక్స్ట్ లెవెల్ ఆర్ఆర్ అయితే అసలు. సో తమన్ గురించి పర్టికులర్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో తను ఇచ్చినవన్నీ ఆర్ఆర్స్ అన్ని సూపర్ హిట్ కంప్లీట్‌గా అసలు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుమ్ము వదిలేస్తున్నారనమాట. సో ఈ సినిమా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనకు అది కూడా ప్రూవ్ అయింది. నిన్న ట్రైలర్ తోటి అయితే అది కంప్లీట్‌లీ. అవును. అండ్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ప్రతి సాంగ్‌తో తమన్ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ అవును. ఇప్పుడు అదే ఆర్ఆర్‌ని విన్న తర్వాత కూడా ఆ సాంగ్‌ని మ్యూజిక్ కూడా ఆడియన్స్‌కి చాలా బాగా కనెక్ట్ అయింది. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఫస్ట్ 'రా మచ్చ మచ్చ' సాంగ్ వచ్చినప్పుడు కొంతమంది ఇది ఎక్స్‌పెక్టేషన్స్‌కి అంత రీచ్ అవ్వలేదన్నారు కానీ, బట్ మాస్ అవును. మాత్రం వాళ్ళకి పిచ్చగా ఎక్కిందనమాట. సో ఇప్పుడు లైక్ ఖచ్చితంగా కనెక్ట్ అవ్వట్లేదు అన్నారు. అవునవును. కొంచెం లైక్ డివైడ్ కనెక్ట్ టాపిక్ లాగా అవ్వట్లేదు ఉన్నది. అన్నారు. బట్ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ట్రైలర్ మొత్తం కూడా ఆ సాంగ్ పైనే రన్ అవుతుంది. అవును. ఖచ్చితంగా థియేటర్‌లో ఆ సాంగ్‌కొకటి మళ్ళీ రీసెంట్‌లో ఒక సాంగ్ రిలీజ్ చేశారు కదా! 'ధూప' సంథింగ్ ఏదో ఒకటొస్తది. ఆ సాంగ్ కూడా రెండిటికి థియేటర్‌లో అవును. పిచ్చెక్కిపోతారు ఖచ్చితంగా అయితే అసలు. ఈ 2 సినిమాకి చాలా ప్లస్ అవును. అవుతాయి. ఈ 2 సాంగ్స్ డెఫినైట్‌లీ. 'రామచ్చ మచ్చ' సాంగ్‌కైతే థియేటర్‌లో చొక్కాలు చించుకున్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనమాట ఊపొచ్చి.